రేపు జగన్మోహన్ రెడ్డి గారు ఈ కూటమి ప్రభుత్వం రైతులు నట్టేట ముంచిన ఉద్దేశంతోన రేపు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో అంటే 13వ తారీఖున జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 10 గంటలకు 11 గంటలకి ధర్నా ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రం అంతా కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్ లో రైతు ధర్నాలు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. అందరూ కూడా రావాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ముఖ్యంగా ఇచ్చిన హామీలు కూడా ఈ ప్రభుత్వం నెరవేర్చలేదు కాబట్టి రైతుల పరంగా కూడా ఎలాంటి సహకారం అందలేదు. ఎందుకంటే గతంలో ఇచ్చిన హామీలు ఎప్పుడు కూడా నెరవేర్చలేదు. రైతుల పరంగా అయితే సుఖీభవ అనే కార్యక్రమాన్ని పెట్టి 20,000 ఇస్తా అని చెప్పిన పరిస్థితి కూడా రైతులు నమ్మినారు. అదే కాకుండా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతు భరోసా కింద కూడా అన్ని విధాలుగా సహకారాలు అందించిన పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 12,500 ఇస్తా అంటే మళ్ళా అదనంగా 1,000 రూపాయలు కలిపి 5 ఏళ్ళు ఇచ్చినాడు. ఆ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చి ఆలోచించి అధికారంలోకి రావాలని చెప్పేసి ఉద్దేశంతో రైతుల పరంగా కూడా సుఖీభవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 20,000 ఇస్తా అన్న మాట నిలబెట్టుకోకుండా రైతులకు నట్టేట ముంచిన పరిస్థితి ఉంది. గిట్టుబాటు ధర లేదు. రైతుల పరంగా కూడా ఆలోచన చేస్తే గిట్టుబాటు ధర లేదు, రైతుకు బీమా లేదు. ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే రైతు బీమా కట్టేవాడు ప్రభుత్వం ద్వారానే. ఈరోజు ఆ పరిస్థితి లేదు. రైతులే కట్టుకోవాలని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. మన రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని విధాలుగా రైతుల పరంగా విత్తనాలు ఇవ్వడం జరిగింది, పెస్టిసైడ్స్ ఇవ్వడం జరిగింది, ఎరువులు ఇవ్వడం జరిగింది. అన్ని రకాలుగా ఏదైతే రైతుకు అవసరం ఉందో అవన్నీ రైతు భరోసా కేంద్రాల నుంచి అందించే పరిస్థితి ఉన్నా చంద్రబాబు నాయుడు ఆ కార్యక్రమాలని రైతు భరోసా కింద అందించే పరిస్థితి చేయలేదని చెప్పేసి కూడా మేము చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా ఈరోజు ఈ ప్రభుత్వంలో రైతులు అందరూ కూడా నష్టపోతూ ఉన్న పరిస్థితి కూడా ఉంది. ఏదన్నా దళారులు బాగుపడతా ఉన్నారు కానీ రైతులు నష్టపోతూ ఉండే పరిస్థితి కనపడతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా వరి విషయంలో వస్తే గతంలో 1,132 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 1,125 రూపాయలు ఇచ్చేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 1,300కే పరిమితం చేస్తున్నాడు. అనగా 400 రూపాయలు ఈరోజు రైతులు నష్టపోతా ఉన్నారు. వరి రైతులతో కూడా నష్టపోతే పరిస్థితి ఈరోజు కనపడతా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతుంది. అంటే 75 కేజీలకే కనీస మద్దతు ధర 1,125 రూపాయలు ఇచ్చేవాళ్ళు. మళ్ళీ ఈరోజు చంద్రబాబు నాయుడు పాలనలో 1,300 ఇవ్వడం, రైతులు మళ్ళీ 400 రూపాయలు నష్టపోవడం జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఎందుకంటే మధ్య దళారులకే కష్టపడి పండించిన రైతుకి గిట్టుబాటు ధర లేదు కాబట్టి మధ్య దళారులు బాగా పడేదానికి కార్యక్రమాలు ఉన్నాయని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. అకాల వర్షాలు వస్తే జగన్మోహన్ రెడ్డి గారు బీమా చేస్తూ ఉంది. మళ్ళీ అకాల వర్షాలు వచ్చినా ఏ విధంగా కూడా రైతుల పరంగా ఏ విధంగా కూడా వాళ్ళకి సహకారం అందించే పరిస్థితి లేదు. క్రాప్ ఇన్సూరెన్స్ కానీ లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ కానీ ఏది కూడా లేదు. వాళ్ళకి ఏ రకంగా కూడా సహకారం అందించే పరిస్థితి ప్రభుత్వం లేదని చెప్పేసి నేను చెప్పడం జరుగుతూ ఉంది. అధికారం వచ్చే వరకే అన్ని విధాలుగా హామీలు ఇస్తాడు చంద్రబాబు నాయుడు. గతంలో కూడా 2014లో చూసినాం. రైతులు రుణమాఫీ చేస్తా అన్నాడు. మీ బ్యాంకుల్లో డబ్బులు ఎంత ఉంటే అంత రుణమాఫీ చేస్తా అన్న పరిస్థితి కనపడింది. అదే కాకుండా మా పొదుపు సంఘాలు కూడా రుణమాఫీ చేస్తా అన్నాడు. ఇచ్చిన మాట ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోకుండా గత ప్రభుత్వం 14 నుంచి 19 పరిపాలన చేసే పరిస్థితి కూడా చూస్తా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ దాదాపుగా 2,70,00,000 రూపాయలు ప్రజల అకౌంట్లోకి పడిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉందని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతుంది. ఆయన బడ్జెట్ ప్రకారంగానే ఆయన ఇచ్చిన హామీని 2024 కూడా ఏం చెప్పినా అంటే నాకు ఇవ్వడానికి చేత కాదు, ఈ స్కీమ్లు ఇప్పుడు ఇస్తున్న స్కీమ్లు ఇచ్చేదానికే సరిపోతుంది కానీ అదనంగా ఇచ్చేకపోయినామంటే మనము అబద్ధాలు చెప్పిన వాళ్ళు అవుతామని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే ఏ విధంగా కూడా ప్రజలకు అబద్ధాలు చెప్పకుండా ఇచ్చే హామీలనే నెరవేరుస్తా అని చెప్పిన పరిస్థితి ఈ మా జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. అదే చంద్రబాబు నాయుడు ఏమన్నాడు, నేను ఆ స్కీములు పెట్టినాను, సూపర్ 6 అనే స్కీములు ఏర్పాటు చేసి రైతులకి రైతు భరోసా ఇస్తాను, 20,000 ఇస్తా అని చెప్పేసి ప్రతి అమ్మఒడికి ఎంతమంది ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తా అని చెప్పేసి దాంతోపాటు 45 ఏళ్ళు ఇచ్చే చేయుతని 18 ఏళ్ళకే నేను అన్ని విధాలుగా
ఆ 18 ఏళ్ళకి ఇవ్వగలుగుతా అని చెప్పేసి చెప్పిన పరిస్థితి ఒకటి. మళ్ళీ అదే కాకుండా ఉచితంగా